ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. మనతో పాటు కాస్ట్ అకౌంటెంట్ అండ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, నిన్న మొన్నటి వరకు బంగారం 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 ఎక్కడ చూసిన దీని మీద డిస్కషన్ నడిచింది. సో బడ్జెట్ ముందు వరకు అయితే 2 లక్షల వరకు వెళ్ళిపోతుంది బంగారం. ఇన్వెస్ట్మెంట్ బేస్ అయినా లేకపోతే ఆర్నమెంట్ పర్పస్ అయినా ఇప్పుడే కొనేసుకుంటే బెటర్ అనేది ఒక రకమైన చర్చ నడిచింది. ఆ తర్వాత చూస్తే 2-3 రోజులుగా కాస్త తగ్గుముఖం పడుతోంది. ఈ ఆశ ఎలా ఉందంటే 1 లక్ష లోపే దిగొచ్చే అవకాశం ఉందేమో అనేది ఒక హోప్. ఇది హోపా లేకపోతే ఊహ ఏంటి? అసలు ఈ పరిణామాలన్నింటికి ప్రధాన కారణాలు. నమస్తే మేడం. గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతాయి తగ్గుతాయి అనడానికి ఒక కారణం ఉండదు, చాలా కారణాలు ఉంటాయి. నా ఎక్స్పీరియన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 96 నుంచి నేను చూస్తే 96లో మేము క్వాలిఫై బయటకు వచ్చిన తర్వాత అప్పుడు 5,000 ఉన్నది, ఇప్పుడు 1,55,000 1,60,000 వరకు వెళ్ళింది. అంటే ఇంచుమించు 31 రెట్లు పెరిగింది. సో దీనికి మెయిన్ కారణం ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. ఒకటి గ్లోబల్ ఇష్యూస్, అంటే మనకి ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న ప్రపంచం యొక్క పరిణామాలు, అంటే వార్స్ అనండి, లేకపోతే కరెన్సీ డిప్రిసియేషన్ అనండి. ఎందుకంటే మనకి ఇండియాలో గోల్డ్ అనేది మెజారిటీ ఆఫ్ ద గోల్డ్ ఈజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. కాబట్టి ఎప్పుడైతే కరెన్సీ వీక్నెస్ అవుతుందో, అంటే మన ఇండియా రూపీ వీక్నెస్ అయ్యి ఇంపోర్ట్ కాస్ట్ పెరుగుతుంది. కాబట్టి ఆ విధంగా గోల్డ్ తాలూకు ప్రైస్ పెరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు $1కి 80 రూపాయలు అనుకుంటే ఇప్పుడు $1 91-92 రూపాయలకు వచ్చింది. అంటే ఇంతకు ముందు మనం $1,000 పెట్టి బంగారం కొన్నాము అంటే మనం ఇండియన్ రూపీలో ఎంత పే చేసి ఉండొచ్చు? 80,000 పే చేసి ఉండొచ్చు. ఇప్పుడు అదే $1,000 పెట్టి $1,000 పెట్టి కొంటే ఇప్పుడు మనం ఎన్ని ఇండియన్ రూపీస్ ఇవ్వాలి? 92,000. సో అది ఒక రీజన్. అది కాకుండా ఓవరాల్ గా ఇంతకు ముందు $1,000 ఉన్న గోల్డ్ వాల్యూ ఇంటర్నేషనల్ లోనే 1,500 అవ్వచ్చు. అంటే ఇక్కడ కరెన్సీ మన ఇండియన్ రూపీ వీక్ అవడం వల్లను ప్లస్ అక్కడ రేట్లు పెరగడం వల్ల కూడా పెరగవచ్చు. అది ఒక రీజన్. ఎప్పుడైతే ఈ ప్రపంచంలో ఈ వార్ టెన్షన్స్ వచ్చాయో అప్పుడు ఏమవుద్దంటే మామూలుగా ఈ గోల్డ్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సేఫెస్ట్ హెవెన్ అసెట్ అంటారు దీన్ని. అంటే అత్యంత భద్రమైన పెట్టుబడి మిగతా వాటిలా కాకుండా. కాబట్టి ఎప్పుడైతే ఈ వార్ టెన్షన్స్ వచ్చేసరికి గవర్నమెంట్స్ కానీ లేకపోతే జనరల్ పబ్లిక్ కానీ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ వైపు వెళ్తారు. సో ఇది ఒక రీజన్తో గోల్డ్ రేట్లు పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ఇన్ఫ్లేషన్, అంటే రేట్లు పెరిగే స్థితి. అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఏమవుద్దంటే ప్రజలు పెట్టుబడి మీద, అంటే వాళ్ళకి ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఏదైనా సేవ్ చేయాలనుకుంటే ఇమీడియట్ గా సేఫెస్ట్ ఏది అంటే గోల్డ్. సో అలాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తో కూడా ఈ గోల్డ్ తాలూకా ప్రైసెస్ పెరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు ఏమవుద్దంటే మనకి ఇండియాలో ప్రపంచం మొత్తం మీద కూడా సెంట్రల్ బ్యాంక్స్ అని ఉంటాయి. మనకి ఇండియా తాలూకా సెంట్రల్ బ్యాంక్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని మెజర్స్ పాలసీస్ వల్ల కూడా గోల్డ్ రేట్లు పెరగడానికి తగ్గడానికి కూడా ఛాన్సులు ఉంటాయి. పెరగడానికి ఎంత ఛాన్స్ ఉందో తగ్గడానికి ఉంటాయి. ఈ పాలసీస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అందులో ఒకటి ఏంటంటే $US మీద కానీ ఏదైనా $US మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలి అనుకుంటే అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కొన్ని పాలసీ మెజర్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు కూడా గోల్డ్ రేట్లు పెరగవచ్చు. అలాగే గోల్డ్ రిజర్వ్స్ ప్రొటెక్ట్ చేయడానికి, అంటే కంట్రీలో ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా రిజర్వ్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ అంటే మనకి ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ కొనొచ్చు. అప్పుడు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్నారంటే ఒకేసారి హ్యూజ్ క్వాంటిటీలో కొంటారు. కాబట్టి సడన్ గా సప్లై అంతే ఉంటుంది, డిమాండ్ పెరుగుతుంది. సో రేట్ కూడా పెరుగుతుంది. మూడోది ఏంటంటే ఈ హెల్ప్స్ ఇన్ ఫ్యూచర్ రిస్క్స్ కవర్ చేయడానికి. అంటే ఫ్యూచర్ లో ఏదైనా రిస్క్ రాబోతుంది అనుకుంటే ఇప్పుడు నుంచే ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలుగా కొంతమంది, ఇప్పుడు మనం కూడా చూడండి యాజ్ అన్ ఇండివిజువల్ గా ఓకే శ్రావణ మాసం వస్తుంది, పెళ్లిళ్ళు వస్తాయి కాబట్టి గోల్డ్ పెరిగిపోతుందేమో ఇప్పుడే కొనేద్దాం అని కొంత ఆతృత ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ లోని, అలాగే ఇన్స్టిట్యూషనల్ కూడా ఈ ఆతృత వల్ల కూడా కొంత
పెరుగుదల కారణం అవుతుంది. సో ఇవి 3 ఇంపార్టెంట్ రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లోబల్ చేంజెస్ ఇవన్నీ కూడా అంటే ఈ వార్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఒక సాధారణ మనిషి ఎలా ఆలోచిస్తాడంటే ఇది ఎవరైనా ప్రాపర్ గా దీని మీద ఒక అనాలిసిస్ చేసి చెప్తే బాగుండేమో, ఎందుకంటే మనం లాస్ అయిపోకూడదు. ఆల్రెడీ ఇప్పటికే ఇన్వెస్ట్మెంట్ బేస్ లో కొన్న వాళ్ళు అయ్యో ఇప్పుడు తగ్గుతుంది మొన్న గాబరపడి కొనేసాము అనేటటువంటి ఒక రిగ్రెట్ వాళ్ళలో కనపడుతూ ఉంటుంది. అదే ఆర్నమెంటో లేకపోతే ఏదైనా శుభకార్యాలు ఉన్న వాళ్ళు కొంచెం ఆగితే మనం ₹1 సేవ్ అయ్యే వాళ్ళం అవుతామేమో అని ఇది కామన్ పబ్లిక్ జనరల్ గా ఆలోచించే విషయం. ఇది తగ్గడానికి స్కోప్ ఉంటుంది అంటారా సార్? 1,00,000 లోపు దిగొచ్చే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు అంటే గత కొద్ది సంవత్సరాలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు 5,000 1,60,000 వరకు వెళ్ళిందంటే గత 30 సంవత్సరాల్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు తీసుకుంటే ఐ డోంట్ సీ ఇది తగ్గుతుందని అనుకోను. ఓన్లీ ఏంటంటే ఆ పర్టికులర్ ఇయర్కి ఫర్ ఎగ్జాంపుల్ 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఇటువంటివి ఏమన్నా వచ్చినప్పుడు లేదు అంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల టెంపరీగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ గోల్డ్లో ఈటీఎఫ్స్ అని ఉంటాయి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని. మనం గోల్డ్ ఫండ్స్ని లైక్ స్టాక్ మార్కెట్లో షేర్స్ కొన్నట్టు కూడా తీసుకోవచ్చు. సో దట్ ఈస్ నథింగ్ బట్ యూ కెన్ సే ఇట్ ఈస్ నాట్ వెర్చువల్ బట్ ఇట్స్ లైక్ వెర్చువల్ కైండ్ ఆఫ్ గోల్డ్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, సడన్ గా ఎప్పుడో కొన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు గోల్డ్ పెరిగిందనేసరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం, ఎప్పుడో నేను 60,000 కొన్నాను ఇప్పుడు 1,60,000 అయింది, కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని ఏం చేస్తారు వీళ్ళంతా ఒకేసారి అమ్మటానికి మొదలు పెడితే ఏమవుద్ది, సడన్ గా డ్రాప్ అయిపోతుంది. సో అది టెంపరీగా అలా డ్రాప్ అవుతుంది, అంతేగాని పెర్మనెంట్ డ్రాప్ అనేది ఎప్పుడు చూడలేదు. మీరు అంటే యూ షుడ్ నాట్ సీ ఒక ఇయర్ కి 2 సంవత్సరాలకి చూడకూడదు. ఒక 5 సంవత్సరాల స్పాన్ మీరు తీసుకున్నారంటే 5 సంవత్సరాల స్పాన్ లో కొంత పెరుగుదలే ఉంటది కానీ తగ్గేది ఎప్పుడు లేదు ఇంతవరకు. ఇంత బిగ్ డిస్కషన్ కూడా 2026 లోనే జరుగుతోంది. జనవరిలో ఒక రేట్ చూసాం, ఫెబ్ లో ఇప్పుడు మరొక రేట్ చూస్తున్నాం. ఎందుకు అంటే ఇప్పుడు గత ఐ మీన్ యుఎస్ లో రెజ్యూమ్ చేంజ్ అయిన తర్వాతనండి, లేకపోతే ఈ టారిఫ్ వార్స్ అనుకోండి, లేకపోతే అదర్ జియో పొలిటికల్ టెన్షన్స్ లైక్ యునో యుఎస్ అండ్ ఇరాన్ ఇండైరెక్ట్లీ. సో ఈ వీటి వల్ల కూడా పర్టికులర్గా ఇదంతా జరిగింది జనవరి 2025 నుంచి జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు చూసినట్లయితే కొంచెం ఎక్కువగా వాలటాలిటీ కనపడుతుంది. సార్, ఏదైనా మార్కెట్లో ఒక డిమాండ్ ఏర్పడుతున్నప్పుడు దానికి అనేక రకాల కారణాలు మనం గోల్డ్ వరకు చూసుకున్నాం. సిల్వర్ అనేటప్పటికీ సిల్వర్ బంగారం అయింది, ఇది కొత్తగా అనిపించింది అందరిలో. అయ్యో అప్పట్లో మనం ఇది ఒక వస్తువుగానే చూసాం, ఇన్వెస్ట్మెంట్ లో చూస్తే గనుక ఈ పాటికి మనం మంచి లాభం పొందుదేమో అని అనిపించింది. అంతలోనే మళ్ళీ డమాల్మని సిల్వర్ రేట్ కూడా పడిపోయింది. ఇదెందుకు సార్? జనరల్ గా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉంది కాబట్టి సిల్వర్ రేటు ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది ఇకపై అనేది అంటున్నారు. మళ్ళీ అది క్రమేపీ తగ్గటం ఎలా చూడొచ్చు? ఇది మీరు చెప్పిన దాంట్లో ఒకటి కరెక్ట్. ఇప్పుడు సిల్వర్ ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది బాగా పెరిగింది. ఇంకా ఎందుకంటే ఇప్పుడు మనం ఎనీ గ్యాడ్గెట్ యూ టేక్ దాంట్లో కంపల్సరీగా చిప్ అనేది ఉంటుంది. కార్ తీసుకోండి, మొబైల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఏంటంటే ఏ చిప్ ఇవన్నీ ఉండాలి అంటే అందులో కొంత సిల్వర్ పోర్షన్ అనేది ఉంటుంది. ఇట్ మే బి మినిస్క్యూల్, బట్ మీరు ఇంత మాస్ ప్రొడక్షన్ లో కన్సిడర్ చేస్తే ఇట్ విల్ రన్ ఇన్ టు టన్స్. సో ఇంతకు ముందు ఏంటి, సిల్వర్ అనేది ఒక సెకండరీ ఆర్నమెంటల్ దీనిగా మనం వాడేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఇండస్ట్రియల్ యూసేజ్ పెరగడంతో ఒకటి, అలాగే కొన్ని అదర్ యూనో కొన్ని కంట్రీస్ లో ఎక్కడైతే సిల్వర్ బాగా ప్రొడ్యూస్ చేసే కంట్రీస్ లో కొన్ని ఇష్యూస్ వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ 3-4 months బ్యాక్ ఇండోనేషియాలో ఒక పెద్ద ఈ సిల్వర్ మైన్ కొన్నాళ్ళు టెంపరీగా క్లోజ్ అయి ఉండడం వల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ తగ్గుతుంది, సప్లై తగ్గుతుంది. సో బట్ డిమాండ్ మాత్రం అలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్ టెంపరీ సిచ్యువేషన్స్ ఇవి, బట్ పెరుగుతుంది. కానీ ఒకసారి ఏమవుతుందంటే ఒకసారి ఆ రేట్కి వెళ్ళిపోయిన తర్వాత అవర్ సైకలాజికల్ ప్రైస్ ఇస్ ఆల్రెడీ ఫిక్స్డ్ కాబట్టి అలవాటు అయిపోతారు. సో ఈ రోజు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే రేట్కి వచ్చేస్తుంది. ఇంకోటి ఏమవుతుందంటే మీరు టిపికల్గా చూసినట్టయితే లాస్ట్ 1 year మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్ జనవరిలో ఎంత ఉండొచ్చు గోల్డ్, సే 70,000-80,000 ఉందనుకోండి. అనుకొని ఇప్పుడు 160కి వెళ్ళింది. 160కి వెళ్ళి నెక్స్ట్ మంత్ అది 140కి వెళ్ళింది అనుకోండి.
అందరూ ఏం ఫీల్ అవుతారు, Wait గోల్డ్ చేస్తారు. తగ్గిపోయింది వెళ్ళి కొనేద్దాం అనుకుంటారు. బట్ దే డోంట్ రియలైజ్ దట్ లాస్ట్ జనవరికి అది 70 ఉంది, ఇప్పుడు 140 అయింది అని అనుకోరు. 160 నుంచి 140కి ఇది చూస్తారు. ఇది చూస్తారు. సో ఒక మూకుమ్మడి బిహేవియర్ అనుకుంటారు. దానివల్ల కూడా ఏంటంటే ఒకేసారి అందరూ కొనడానికి వెళ్ళడం వల్ల ఒకటి. పర్టికులర్ గా మనకి ఇండియాలో మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకటి ఫెస్టివల్స్, నెక్స్ట్ మ్యారేజెస్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది పెరగటం వల్ల. అంటే ఇప్పుడు యంగర్ జనరేషన్ లో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఫైనాన్షియల్ లిటరసీ పెరగటం వల్ల దే ఆర్ ఆల్సో మూవింగ్ టువర్డ్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఈ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో ఈ మెటల్స్ ని లైక్ గోల్డ్, సిల్వర్ ని కొనటం వల్ల, అలాగే మీకు ఈ మ్యారేజెస్ సీజన్ ఇప్పుడు ఏప్రిల్ మే మ్యారేజెస్ సీజన్ వస్తే ఒక్కసారి కొనటం వల్ల, అలాగే మీరు దివాళీ అనుకోండి, ధన్తెరస్ అనుకోండి, ఈ టైంలో కూడా అకేషనల్ తో కొనటం వల్ల కూడా సడన్ గా సర్జెస్ వస్తుంటాయి. సో ఇవన్నీ కంటిన్యూస్ జర్నీ. ఒకసారి పెరిగిన తర్వాత అంత డ్రాస్టిక్ గా తగ్గినా కూడా అది టెంపరీ. లాంగ్ టర్మ్ మీరు 5-6 years తీసుకుంటే సో ఎప్పుడు ఒక ఐడియా రావాలి అంటే మనం లాస్ట్ ఒక 5-6 years తర్వాత నుంచి చూసుకోవాలి. ఎస్, దాని రేటు ఎట్లా ఇంక్రీజ్ అయింది, తగ్గుతుంది అనేది చూసుకొని అప్పుడు మనం ఇది ఓన్ ఇంట్రెస్ట్ తో వెళ్లాల్సిందే తప్ప ఎవరు. అలాగే మన ముందు జరిగిన బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా చాలా మంది, ఎందుకంటే మిగతా అసెట్లన్నీ ఏమైపోతాయని భయంతో ఎక్కువ మంది గోల్డ్ కొనటం మొదలు పెట్టారు. సో అలా కూడా గోల్డ్ పెరిగింది. అదర్వైజ్ ఆల్సో ఇన్ ఇండియా gold is a precious metal. Yes, sir. So always. So people will move towards gold, particularly housewives. So they are more turning towards gold.